గాంధీ అరెస్టును నిరసిస్తూ వనపర్తిలో కాంగ్రెస్ పార్టీ నిరసన ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, ఏఐసీసీ, మరియు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, టీపీసీసీ, రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు, లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ బుధవారం నాడు వనపర్తి జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తిరుపతయ్య, బ్రహ్మంచారి, మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, పట్టణాధ్యక్షులు కదిరే రాములు, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య, మార్కెట్ యార్డ్ మాజీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జరుగుతుంది. ఈ యొక్క అంశం గురించి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వచ్చిన ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులు తిప్పికొట్టాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలంతా ఆనాడు యుద్ధానికి సైనికులు ఏ విధంగా పోయిందో ఈ రోజు కూడా మనం అదే విధంగా భారతదేశాన్ని, ఔన్నత్యాన్ని, వ్యాపార సంస్థలను ప్రతి ఒక్క ఈరోజు పాల్గొంటున్నటువంటి వనపర్తి టౌన్ అధ్యక్షులు రాములన్న గారు, మార్కెట్ మాజీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ అన్న గారు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ ఇంజనీర్లు, డాక్టర్లు కావాల్సిన విద్యార్థులు ఈనాడు రోడ్ల పైన పడి వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంటా ఇబ్బంది పడే పరిస్థితి ఈనాడు గమనించాల్సిన అవసరం చెప్పేసి ఈనాడు రాహుల్ గాంధీ గారు మరి అందరూ కూడా పార్లమెంట్ నుంచి బయటకు వచ్చి మరి పార్లమెంట్ సేవ చేసే భావం ఉన్న కుటుంబం కాబట్టి మీ బీదలందరూ గ్రహించాలి. గతంలో ఇంద్రమ్మ పాలనలో బీదలకు ఇల్లు కానివ్వండి, భూములు కానివ్వండి ఇంద్రమ్మ ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. ఈ బీజేపీ ప్రభుత్వంలో ఎక్కడ గుళ్ళు గోపురాల మీద దోచుకొని రాముని పేరు మీద అధికారం చెలాయించి రామునికే టోకరా ఇచ్చిన నాయకులు కాబట్టి దయచేసి మన అందరూ కార్యకర్తలు బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ ప్రజలకు తీసుకుపోయి ప్రజలను మోటివేట్ చేసి రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కానివ్వండి, మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో కానివ్వండి, మన కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరుకుంటూ పెద్ద ఎత్తున అతి తక్కువ సమయంలో సమాచారం ఇచ్చిన అందరూ పేరున ఇక్కడికి వచ్చేసి ఈ యొక్క మనందరం ఇంకా ముందుకు ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి మరొకసారి పేరు